దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి మనం సువార్త చెప్పడం ఏంటి? ఈ రోజుల్లో ఏ గల్లీ గల్లీ చూసినా ప్రతి చర్చ్ ఉంది కదా, ఒక్కొక్క చర్చ్ గల్లీ గల్లీకి. అంతేకాకుండా ఏ టీవీ ఛానల్ చూసినా ప్రతి ఛానల్లోనూ సువార్త వస్తుంది. సువార్త ఛానల్, ఆరాధన, రక్షణ, ఇట్లా అన్ని ఛానల్లోనూ సువార్త వస్తుంది కదా. అలాంటప్పుడు మనం సువార్త గురించి చెప్పడం ఏంటి? అదే ఏంటన్నా ఆలోచిస్తున్నాను. వాస్తవంగా చెప్పింది కూడా అదే నిజమే కదా. ఇప్పుడు టీవీలో ఇప్పుడు మరి జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, జాబ్కి వెళ్ళిన వాళ్ళు వస్తారు, వాళ్ళు అలసిపోయి ఉంటారు, వాళ్ళేమో టీవీ పెట్టుకుని వాక్యం వినరు. మరి కొంతమంది ఉంటారు మధ్యాహ్నం భోజనం చేసుకొని శుభ్రంగా రెస్ట్ తీసుకుంటారు, పొడిపడతారు, కనిపెట్టుకుని పండుకుంటారు. మరి కొంతమంది ఉంటారు టీవీలో సీరియల్ వస్తున్నాయని చూస్తారు. మరి వాక్యం చూసేది ఎప్పుడు, అది వాళ్ళు వినేది ఎప్పుడు? మరి మనమైతే మొహంగా చూసి మన స్నేహితులకే కానీ, మన ఇంటికి వచ్చే పేపర్ వాళ్ళకే కానీ, పాలు పోసే వాళ్ళకే కానీ మనం చెప్తే, మన పని మనిషికే కానీ మన వాక్యం చెప్పేందుకు మన దేవుడు ఏ విధంగా పుట్టాడు, ఏ విధంగా మనకి రక్షించేదని మరి వాక్యం ఉంది కదా. ఆయన నేల నుండి దరిద్రం నిలబెట్టేవాడని, పెంట కుటుంబం మీద నుంచి నిధులు పైకెట్టేవాడని, మరి ఆ విధిగా మనం వాక్యము ద్వారా మన పని మనిషితో కానీ, మన యొక్క ఎరుగుపడి వాళ్ళతో కానీ చెప్పినప్పుడు మరి ఒక ఆత్మగా మనం రక్షించగలుగుతాం ఆ దేవుని దగ్గర. అవును, కరెక్టే అండి, మీరు చెప్పింది కూడా కరెక్టే. అందుకే నేను అదే ఆలోచిస్తున్నాను. ఈ రోజు మా కన్నడ అన్నీ అడిగింది నన్ను, ఏంటమ్మా అసలు క్రిస్మస్ అంటే ఏంటి, ఎవరో చిన్న బాబు పుట్టాడంట, ఏంటి యేసు అంటే ఏంటి, నక్షత్రాలు పెడతారు, వాటి గురించి ఏంటి అని నన్ను అడిగింది. కానీ నేనే కొంచెం బాగా టైర్డ్ అయిపోయి ఉంది. అట్లా దాన్ని చెప్పకుండా చెప్పినా ఏమర్థం అవుతుంది, నేను చదువుకోలేదు కదా, బైబిల్ వాక్యం ఏమర్థం అవుతుంది అని చెప్పి నేను ఏం చెప్పకుండా దాటేసి వచ్చేసాను. మరి ఇప్పుడు మనం చదువుకోలేదు అనుకొని మీరు అంటున్నారు, మరి గొల్లలు ఏం చదువుకున్నారండి? గొల్లలు ఏం చదువుకోలేదు కదా, గొల్లలు కాపర్లు కదా. మరి దేవుడు మరి వాళ్ళ ద్వారా మరి సువార్త యేసుప్రభు ఎట్లా పుట్టాడు అన్నది తెలియజేశాడు కదా. మరి మనం కూడా అలాగే మన పని మనిషి అని అనుకోకుండా, చదువులేదు అనుకోకుండా వాళ్ళకు కూడా చెప్పినప్పుడు మరి యేసుప్రభుని మనం ప్రకటించిన వాళ్ళు అవుతాం. అవునండి, కరెక్ట్గా మీరు చెప్పింది. తప్పకుండా అంటే ఈరోజు నేను ఫస్ట్ వెళ్ళి మా రంగిని తెచ్చింది, అసలు క్రిస్మస్ అంటే ఏంటి, యేసు మన వరకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు రక్షకుడుగా అని అన్నీ కూడా నేను వివరించి మొత్తం చెప్తాను.